హలో గైస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నందు. ప్రస్తుతం మనతో పాటు ఎక్సెల్లా నుంచి సీనియర్ మేనేజర్ కిరణ్ గారు స్టూడియోలో ఉన్నారు. నమస్తే కిరణ్ గారు, నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండి. చెప్పండి. కిరణ్ గారు, అసలు కెనడా పిఆర్ అంటే ఏంటి? దాని బెనిఫిట్స్ ఏంటి? కెనడా పిఆర్ అంటే ఇట్స్ ఒక పర్మనెంట్ రెసిడెన్సీ అండి. ఎవరైతే కెనడాకి వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటున్నారో మినిమమ్ గ్రాడ్యుయేషన్ నుండి 2 ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ కెనడా పిఆర్ అనేది అప్లై చేసుకోవచ్చు. సో, ఈ కెనడా పిఆర్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే వాళ్ళకి 5 ఇయర్స్ వీసా వస్తది. మెయిన్ అప్లికెంట్ అండ్ డిపెండెంట్ దే విల్ డూ ఫుల్ టైమ్, పార్ట్ టైమ్, స్టడీ, బిజినెస్ ఏదైనా చేసుకోవచ్చు. వాళ్ళకి కిడ్స్ ఉంటే ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటాయి వాళ్ళకి. అండ్ ఇది కాకుండా మెడికల్ బెనిఫిట్స్, అన్‌ఎంప్లాయ్‌మెంట్ బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ ఈ 5 ఇయర్స్‌లో 3 ఇయర్స్ తర్వాత మీరు సిటిజన్‌షిప్ కూడా అప్లై చేసుకోవచ్చు. వన్స్ సిటిజన్‌షిప్ వచ్చాక యూ కెన్ ట్రావెల్ 100+ కంట్రీస్ అండ్ మీరు ఇంకా యూఎస్‌లో కూడా వర్క్ చేసుకోవచ్చు. ఇవన్నీ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. అంటే కిరణ్ గారు, చాలా మందికి కెనడా వెళ్ళాలి అని ఉంటుంది, బట్ క్వాలిఫికేషన్స్ వేరే ఉంటాయి. అంటే అవునండి. మినిమం ఇదే క్వాలిఫికేషన్ ఉండాలి పర్టికులర్‌గా, అలాంటివి ఏమైనా ఉంటాయా? సో, మినిమమ్ ఎలిజిబిలిటీ ఏంటంటే కెనడాకి మినిమమ్ డిగ్రీ మ్యాండేటరీగా ఉండాలి. అండ్ విత్ 2 ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే షార్ట్‌గా ఉండాలి. సో మినిమం డిగ్రీ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఓకే. అంటే డిప్లొమా కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ పాయింట్స్ అవన్నీ క్యాలిక్యులేట్ చేస్తాం మేము. అంటే బిఫోర్ ప్రాసెస్ స్టార్ట్ కాకముందే వాళ్ళ అప్లికేషన్స్ తీసుకొని, ప్రొఫైల్ తీసుకొని, ప్రొఫైల్ అంతా చెక్ చేస్తాం. ఓకే. చెక్ చేసి ఒకవేళ పాజిటివ్ ఉంటేనే మేము ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాము. సో, ఎలిజిబిలిటీ ఎలా ఉంటదంటే కెనడాకి ఎలిజిబుల్ అవ్వాలంటే 67 పాయింట్స్ కావాలి. 67 యెస్, ఔట్ ఆఫ్ 100. ఓకే. అండ్ జాబ్ ప్రొఫైల్ అనేది అక్కడ డిమాండ్‌లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాదొక జాబ్ ఉంటది. ఒక పర్సన్‌ని బట్టి డిఫరెంట్ జాబ్స్ ఉంటాయి. ప్రతి ఒక్క జాబ్ ప్రకారం ఒక కోడ్ ఉంటది. ఇట్స్ కాల్డ్ యాస్ ఎ నాక్ కోడ్. సో, ఆ కోడ్‌ని బట్టి అతని ప్రొఫైల్ అనేది కెనడాలో డిమాండ్‌లో ఉందా లేదా అని ఇనిషియల్ స్టేజ్‌లోనే వెరిఫై చేస్తాము. ఓకే. అండ్ ఇంతకుముందు అన్నట్టు 67 పాయింట్స్ అనేది ఎడ్యుకేషన్, ఎక్స్‌పీరియన్స్, ఏజ్, ఐఎల్స్ పైన డిపెండ్ అయ్యి ఉంటాయన్నమాట. సో, ఇనిషియల్‌గా చెక్ చేయడానికి కోసం ఒక ఫార్మ్ అసెస్మెంట్ అనే స్టేజ్ ఉంటది. సో, అందులో వెరిఫై అయిన తర్వాత ప్రొఫైల్ అంతా ఓకే అయితే దెన్ విల్ గో అహెడ్ విత్ ద నెక్స్ట్ స్టేజ్. కిరణ్ గారు, ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ పూల్ అంటే ఏంటి? ఈ ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ పూల్ ఏంటంటే ఎవరైతే కెనడా పిఆర్ అప్లై చేశారో ఓకే. ఈ ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ పూల్ ముందు మనకి వెస్ అండ్ ఐఎల్‌టీఎస్ అనేది 2 స్టేజెస్ ఉంటాయి. వెస్ అంటే ఏంటంటే లైక్ మనది క్లయింట్ యొక్క ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అనేది వెరిఫై అవుతాయి ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఐఎల్‌టీఎస్ ట్రైనింగ్ ఉంటది. ఆ ట్రైనింగ్ కూడా మేమే ఫినిష్ చేసేసి మీకు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ రాస్తారు. ఎగ్జామ్ రాసిన తర్వాత ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ పూల్‌లోకి ప్రొఫైల్ అనేది లాంచ్ చేస్తాం. ఈ ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ పూల్ ఏంటంటే ఇది ఒక ఆన్‌లైన్ సిస్టమ్ విచ్ ఈస్ కండక్టెడ్ బై ద కెనడియన్ ఇమిగ్రేషన్. సో, ఎవరైతే ఈ కెనడా పిఆర్ అప్లై చేస్తున్నారో వాళ్ళందరి అప్లికేషన్ ఇక్కడ రిజిస్టర్ అవుతాయన్నమాట. సో, క్లయింట్ యొక్క ప్రొఫైల్ అనేది ఈ ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ పూల్‌లో 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటది. సో, ఈ 1 ఇయర్‌లో క్లయింట్‌కి ఇన్విటేషన్ ఫ్రమ్ 1 మంత్ టు 12థ్ మంత్ ఎట్ ఎనీ టైమ్ రావచ్చు. ఓకే. చాలా మంది కెనడా పిఆర్ అప్లై చేస్తారు. బట్ అది ఎంత టైం పడుతుంది? టైమ్ టేకన్ ప్రాసెస్ ఏంటి అనేది చాలా మందికి పెద్ద కన్‌ఫ్యూజన్ ఉంటది. అవునండి. అంటే అప్లై చేసిన తర్వాత ఎన్ని రోజులకి పిఆర్ రావచ్చండి? వన్స్ క్లయింట్ యొక్క ప్రొఫైల్ ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ పూల్‌లోకి ఎంటర్ అయిన తర్వాత ఇట్ విల్ టేక్ అప్రాక్సిమేట్‌లీ 6-10 మంత్స్ ఆఫ్ ఎ టైమ్. సో, ఇంతకుముందు అన్నట్టు ఒక ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ పూల్‌లో 1 ఇయర్ వ్యాలిడిటీ ఉందని చెప్పాను. సో, 1 మంత్ నుంచి 12థ్ మంత్ లోపు ఇన్విటేషన్ ఏ టైమ్ రావచ్చు. బట్ అప్రాక్సిమేట్‌లీ క్యాలిక్యులేషన్ వచ్చేసరికి 6-10 మంత్స్ అనేది పడతది. ఎఫ్ఎస్‌డబ్ల్యూ, పీఎన్‌పీ అంటే ఏంటి? యాహ్! ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ పూల్‌లోకి వన్స్ లాంచ్ అయిన తర్వాత మనకి క్లయింట్‌కి ఇన్విటేషన్ అనేది వస్తది. ఆ ఇన్విటేషన్ అనేది 2 వేస్‌లో ఉంటది. వన్ ఈజ్ ఎఫ్ఎస్‌డబ్ల్యూ ప్రోగ్రామ్. సెకండ్ వన్ ఈజ్ పీఎన్‌పీ ప్రోగ్రామ్. ఎఫ్ఎస్‌డబ్ల్యూ ప్రోగ్రామ్ అంటే ఇది కంట్రీ వైడ్ ఇన్విటేషన్. ఒకవేళ మీకు ఇన్విటేషన్ అనేది ఎఫ్ఎస్‌డబ్ల్యూ నుంచి వస్తే మీరు కెనడాలో ఎక్కడైనా ల్యాండ్ అయ్యి వర్క్ చేసుకోవచ్చు స్టార్టింగ్ డే నుంచి. అదే పీఎన్‌పీ అంటే ప్రొవిన్షియల్ నామినీ ప్రోగ్రామ్. కెనడాలో 10 ప్రొవిన్సెస్ ఉంటాయి లైక్ స్టేట్స్ వైస్. ఓకే. సో, పర్టిక్యులర్ ప్రొవిన్స్ అనేది డైరెక్ట్ వాళ్ళే ఇన్విటేషన్ ఇస్తారు. పర్టిక్యులర్ ప్రొవిన్స్ క్లయింట్‌కి ఇన్విటేషన్ పంపిస్తారు. సో, అప్పుడు ఆ ప్రొవిన్స్‌లో క్లయింట్ ఫస్ట్ 2 ఇయర్స్ వర్క్ చేయాలి. వర్క్ చేసిన తర్వాత కెనడాలో ఎక్కడైనా షిఫ్ట్ అయిపోవచ్చు. సో, హీ కెన్ ట్రావెల్ ఎనీవేర్ బట్ వర్క్ షుడ్ బి ఫ్రమ్ దట్ పర్టిక్యులర్ ప్రొవిన్స్. ఎందుకంటే వాళ్ళు పర్టిక్యులర్ డైరెక్ట్ ఇన్విటేషన్ పంపిస్తున్నారు. సో, వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి? మాకు పర్టిక్యులర్ స్టేట్‌లో వచ్చి వర్క్ చేయాలి, రెవెన్యూ జనరేట్ చేయాలని వాళ్ళ ఇంటెన్షన్. సో, ఈ ఇన్విటేషన్ అనేది కంప్లీట్‌లీ బేస్డ్ ఆన్ క్లయింట్ యొక్క ప్రొఫైల్, స్కోర్స్ దాన్ని బట్టి ఆ గవర్నమెంటే వాళ్ళకి ఇన్విటేషన్ అనేది పంపిస్తదన్నమాట. సో, ఓకే. ఇది డిఫరెన్స్ బిట్వీన్ ఎఫ్ఎస్‌డబ్ల్యూ అండ్ పీఎన్‌పీ ప్రోగ్రామ్. వీసా వచ్చిన వాళ్ళకి జాబ్ కోసం మీరు ఎటువంటి హెల్ప్ చేస్తారు? వన్స్ క్లయింట్‌కి ఇన్విటేషన్ వచ్చి ఫైనల్‌గా వీసా వచ్చిన తర్వాత ఎక్సెల్ అనే లైక్ జాబ్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తారు. సో, ఇది ఎలా అంటే క్లయింట్ యొక్క రెజ్యూమ్‌ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌గా ప్రిపేర్ చేసి వి విల్ డ్రాప్ ఇన్ కెనడియన్ జాబ్ పోర్టల్స్ అండ్ వి ఆర్ రిజిస్టర్డ్ విత్ జాబ్ పోర్టల్స్, సమ్ జాబ్ పోర్టల్స్. సో, ఇక్కడ మార్కెట్ చేస్తాము. సో, క్లయింట్ ఇండియా నుంచి అటెండ్ అవ్వచ్చు ఇంటర్వ్యూస్, లేదా కెనడాకి డైరెక్ట్‌గా వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి అయితే త్రూ స్కైప్ ఆర్ వీడియో కాల్. సో, వన్స్ ఆఫర్ లెటర్ వచ్చాక యూ కెన్ ఫ్లై ఆర్ ఎల్స్ డైరెక్ట్ కెనడాకి వెళ్ళి అక్కడ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు. అండ్ సైమల్టేనియస్‌గా పార్ట్ టైమ్ జాబ్ కూడా చేయొచ్చు. ఈవెన్ పార్ట్ టైమ్ జాబ్ చేసినా కూడా ఈజీలీ యూ కెన్ ఎర్న్ అప్రాక్సిమేట్‌లీ 2-3 లాక్స్ పర్ మంత్ అయితే ఈజీగా ఎర్న్ చేయగలుగుతారు.
కెనడాకి వెళ్ళాలనుకునే వాళ్ళు కంపల్సరీ ఐఎల్స్ రాయాలా? అండ్ ఎంత స్కోర్ రావాలి? యా, ఐఎల్స్ ఈజ్ మ్యాండేటరీ. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఐఎల్స్ రాయొచ్చు, సెల్పీప్ అండ్ పీటీఈ కోర్ ఇప్పుడు 3 కొత్తగా వచ్చింది. సో పీటీఈ కోర్ కూడా యాడ్ ఉంది. సో ఈ 3లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకొని రాయొచ్చు. సో ఇది బేసిక్ ఐఎల్టీఎస్ వచ్చేసరికి బేసిక్ రిక్వైర్మెంట్ వచ్చేసరికి 6 ఇన్ ఈచ్ బ్యాండ్ ఈజ్ మ్యాండేటరీ. అండ్ మీరు జనరల్ ఐఎల్టీఎస్ రాయాలి. అకాడమిక్స్ ఐఎల్టీఎస్ ఏంటంటే అది స్టూడెంట్, ఎవరైతే స్టూడెంట్ వీసా అప్లై చేస్తారో వాళ్ళు రాయాలి. ఎవరైతే పిఆర్ అప్లై చేసుకుంటున్నారో వాళ్ళు జనరల్ ఐఎల్టీఎస్ రాయాలి. సో బేసిక్ అయితే 6 అండ్ ఇఫ్ యూ గెట్ 7 అలా వస్తే మంచి స్కోర్. అసలు ఎక్సెల్లా కంపెనీ సర్వీసెస్ ఎలా ఉంటాయి? అండ్ ఇండస్ట్రీలో మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు? యా, ఎక్సెల్ఐ is like one of the reputed company in the market అండి. Almost we are in this almost 15 to 16 years old company. ఓకే. So we have a branches all over India and even abroad లో కూడా ఉన్నాయి బ్రాంచెస్. ఓకే. అండ్ మా సర్వీసెస్ వచ్చేసరికి వీ డూ ఫర్ స్టూడెంట్ వీసా, ఇమిగ్రేషన్ లైక్ పిఆర్ అండ్ జాబ్ సీకర్ వీసా ఫర్ జర్మనీ అండ్ విజిట్ వీసా, టూరిస్ట్ వీసా అన్నీ చేస్తాము. అండ్ ఇప్పుడు స్టూడెంట్ వచ్చేసరికి వీ డూ ఫర్ ఆల్ ద కంట్రీస్ అండ్ వీఆర్ డైరెక్ట్లీ టైడ్ అప్ విత్ ద యూనివర్సిటీస్ లైక్ యూఎస్ కానీ, కెనడా కానీ, ఆస్ట్రేలియా కానీ, యూరోప్ ఆర్ ఎనీ కంట్రీ. అండ్ ఇమిగ్రేషన్ వచ్చేసరికి వీ డూ కెనడా పిఆర్, ఆస్ట్రేలియా పిఆర్, జర్మనీ జాబ్ సీకర్ వీసా అండ్ డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్ బట్టి షఫిల్ అయిపోతూ ఉంటుంది. ఓకే. అండ్ అది కాకుండా విజిట్ అండ్ టూరిస్ట్ వీసా ఆల్ ఓవర్ ద కంట్రీస్కి మేము చేస్తాము. సో చాలా మంది ఇప్పుడు కపుల్స్ ఉంటారు. అవునండి. ఫస్ట్ వాళ్ళకి జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. అంటే ఫ్యామిలీని నెక్స్ట్ తీసుకెళ్లాలా, లేకపోతే వాళ్ళతో పాటునే తీసుకెళ్ళొచ్చా, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ని ఎలా? లైక్ ఒక పర్సన్కి లైక్ ఇద్దరు కపుల్ ఉంటే వాళ్ళకి వీసా వచ్చిన తర్వాత వాళ్ళకి 8 months to 1 year టైం ఉంటుంది. ఈ టైం లోపల మెయిన్ అప్లికెంట్ కెనడాలో మ్యాండేటరీగా ల్యాండ్ అవ్వాలి. ఓకే. ఓకే. సో మెయిన్ అప్లికెంట్ ఒకటి మాత్రం మ్యాండేటరీ. సో డిపెండెంట్ అనేది అతనితో తీసుకెళ్తాడా లేకపోతే సపరేట్గా 6 months తర్వాత 1 year తర్వాత తీసుకెళ్తాడా అనేది కంప్లీట్గా మెయిన్ అప్లికెంట్ ఇష్టం. సో నో ప్రాబ్లం, ఒకేసారి వెళ్ళాలి లేదా సపరేట్గా వెళ్ళాలని కండిషన్ ఏముండదు. ఇట్స్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ దేర్ డిసిషన్. కిరణ్ గారు, మీ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే ఎలా అవ్వచ్చు? సో మా బ్రాంచెస్ వచ్చేసరికి హైదరాబాద్లో ఉన్నాయండి అండ్ ఆంధ్రాలో ఉన్నాయి అండ్ దుబాయ్, కెనడా, యూఎస్లో కూడా ఉన్నాయి. సో నన్ను కాంటాక్ట్ అవ్వాలంటే యూ కెన్ హైదరాబాద్లో ఏపీహెచ్పి బ్రాంచ్లో యూ కెన్ కాంటాక్ట్ అస్. థ్యాంక్ యూ సో మచ్. అలానే ఆడియన్స్ అందరూ కూడా చాలా మందికి మంచిగా అబ్రాడ్ వెళ్ళాలి, చదువుకోవాలి, ఇలాంటి డ్రీమ్స్ ఉంటాయి. బట్ ఎటువంటి ఇన్స్టిట్యూట్ని అప్రోచ్ అవ్వాలి ఏంటి అనేది చాలా డౌట్స్ ఉంటాయి. సో ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి డైరెక్ట్గా మాట్లాడొచ్చు. అలానే లేదు అంటే కుకట్పల్లిలో కూడా బ్రాంచ్ ఉంది కాబట్టి డైరెక్ట్గా విజిట్ చేసి మీకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.